స్వాతంత్ర సమరవేదులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉద్యమమే ఊపిరిగా తన ప్రస్తావాన్ని చేసినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి ఈరోజు విజయనగరంలో ఘనంగా జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున బీసీ నాయకులు తరలి రావడం చాలా ఆనందదాయకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆయన యొక్క పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు రావాల్సినటువంటి డిమాండ్ అన్నింటినీ కూడా సాధించుకుంటామని మరోసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దేశంలో ఉండేటువంటి ఓబీసీ యొక్క అంశాలు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ అంశాలు కానీ ఆయన యొక్క పోరాట స్ఫూర్తి చాలా అవసరం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో సహా ఆ తర్వాత స్వాతంత్రం అనంతరం కూడా ఆయన చేసిన పోరాటం ధైర్యం చాలా చాలా స్ఫూర్తిదాయకమైనది. ఈరోజు బీసీ బిడ్డలారా ఒక్కసారి మీరు గౌతు లచ్చన్న గారి స్ఫూర్తిని ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఏ రోజు కూడా తన ఉద్యమ నేపథ్యంలో ఎదుగుబడులు వేసిన చరిత్ర లేదు, పోరాటంతో ముందుకు పోయాడు. అటువంటి విధానానికి మనం కూడా శ్రీకారం చుట్టాం. ఆయన ఆశయ సాధన కోసం జాతీయ బీసీ చైతన్య సమితి అహిర్నిశం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ విద్యార్థులు కానీ బీసీ మహిళలు కానీ బీసీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో జాతీయ బీసీ చైతన్య సమితి చాలా కార్యక్రమాలను ప్రజలకు తీసుకురాబోతుంది. మీరందరూ కూడా మీ సహాయ సహాయాలు అందించి తరతరాలుగా దశాబ్దాల కాలం నుంచి బీసీలకు పరిష్కారం కానిటువంటి విషయాలను సమస్యలను అందరం అంతులమై రాబోయే రోజుల కార్యాచరణకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే గౌతు లచ్చన్న గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కావాల్సినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆధిపత్య కులాలు ముఖ్యమంత్రి కానీకుండా గౌతు లచ్చన్న గారిని అనగదొక్కిన చరిత్ర కూడా ఏ బీసీ బిడ్డ కూడా మర్చిపోడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయ సాధనతో తెలుగు రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా బీసీ బిడ్డను పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, సాధిద్దాం గౌతు లచ్చన్న గారి ఆశయాలను.